స్టార్ హీరోలు సినిమా చేయాలంటే మినిమం 2 ఏళ్లు కనీసం సంవత్సరమైనా పడుతుంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. అందుకే లైమ్ లైట్ లో ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. ఒక సినిమా కంప్లీట్ అయిన తరువాతే నెక్స్ట్ సినిమా తీరిగ్గా అనౌన్స్ చేసేవాళ్ళు కాస్త మినిమం 3 సినిమాలు లైన్ లో పెట్టుకొని ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. అలా స్పీడ్ పెంచిన హీరోలు ఎవరు? స్టార్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. కొంతమంది అయితే ఒకదాని తర్వాత ఒకటి కాకుండా ఒకదానితో ఒకటి ప్యారలల్ గా చేస్తూ ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. ఈ లిస్ట్ లో సీనియర్ హీరోలు కూడా యాడ్ అయిపోతున్నారు. ఒకప్పుడు ఒక సినిమా కంప్లీట్ అయ్యాక కానీ వేరే సినిమా సెట్ మీదకెళ్లని బాలయ్య ఇప్పుడు స్పీడ్ పెంచి 2 సినిమాలని ప్యారలల్ గా చేయడానికి రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ నాటికి అఖండ 2 అయిపోతే గోపీచంద్ మల్లినేని సినిమాని స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్న బాలకృష్ణ ఈ సినిమాతో పాటే క్రిష్ తో ఆదిత్య 999 మూవీని మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ఆల్రెడీ ఈ లిస్ట్ లోనే ఉన్నారు. మెగాస్టార్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక కాస్త స్పీడ్ పెంచినా ఒక సినిమా తర్వాతే వేరే సినిమా చేసేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. ఒక సినిమా రిలీజ్ కి, ఒక సినిమా షూటింగ్ లో, మరో సినిమా స్టోరీ సిట్టింగ్స్ లో ఇలా 3 సినిమాలని ప్యారలల్ గా ప్లాన్ చేసుకుని కెరియర్ ని జెట్ స్పీడ్ లో పోనిస్తున్నారు. వశిష్ఠతో విశ్వంభరని రిలీజ్ కి రెడీ చేస్తూ అనిల్ రావిపూడి సినిమాని సెట్స్ మీద పెట్టి బాబీతో సినిమాని ఈ నెలలోనే స్టార్ట్ చేయబోతున్నారు మెగాస్టార్. సెంచరీ సినిమాకి దగ్గరలో ఉన్న నాగార్జున అదే జోష్ ని కంటిన్యూ చేస్తున్నారు. 1 by 1 డిఫరెంట్ సినిమాలు చేస్తూ కొత్త యాంగిల్ చూపిస్తున్నారు. ఈ సంవత్సరం ఆల్రెడీ కుబేర సినిమాని రిలీజ్ చేసి మంచి హిట్ అందుకున్న నాగార్జున ఈ 14న కూలీ సినిమా రిలీజ్ పనుల్లో ఉన్నారు. కూలీలో విలన్ రోల్ ప్లే చేస్తున్న నాగార్జున తన 100వ సినిమాని కార్తిక్ తో స్టార్ట్ చేయబోతున్నారు. రకరకాల కారణాలతో సమ్మర్ ముందు వరకు సినిమాల షూటింగ్ విషయంలో బాగా స్లోగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం ఫుల్ స్పీడ్ మీదున్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే 2 సినిమాల షూటింగ్ కంప్లీట్ చేశారు. వాటిలో ఆల్రెడీ హరిహర వీరమల్లు రిలీజ్ అయింది. ఓజీ వచ్చే నెల రిలీజ్ కాబోతోంది. ఇక ఆల్రెడీ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని మరో వారం షూట్ చేసి కంప్లీట్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. సీనియర్లే ఈ రేంజ్ స్పీడ్ చూపిస్తే యంగ్ హీరోలు ఇంకెంత స్పీడ్ గా సినిమాలు చేయాలి? అందుకే ఒక్కొక్కరు 3-4 సినిమాలు చేస్తే కెరియర్ లో ఇంతకు ముందెప్పుడూ లేనంత దూకుడు చూపిస్తున్నారు. ఒకప్పుడు సినిమాకి బాగా టైం తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు మాత్రం జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. ఒకేసారి 2 సినిమాలు ప్యారలల్ గా చేస్తూనే మరో 3 సినిమాల్ని బఫర్ పెట్టుకున్నారు. ప్రస్తుతం 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటే హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 500 కోట్ల ఫౌజీ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేయబోతున్నారు. బాహుబలికి 4 ఏళ్లు, సాహోకి 2 ఏళ్లు, రాధేశామికి 2 ఏళ్లు, సలార్ 2 ఏళ్లు, కల్కికి కూడా ఆల్మోస్ట్ ఇంతే టైం. కానీ ఇప్పుడు మాత్రం ఒకేసారి 2 సినిమాల షూటింగ్ తో బిజీ. నెక్స్ట్ మంత్ స్పిరిట్ మూవీతో పాటు సలార్ 2, కల్కి 2 ఇలా మరో 2 సినిమాల్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి కమిట్ అయ్యారు ప్రభాస్. ఈ సినిమాల్ని కూడా నెక్స్ట్ ఇయర్ కి కంప్లీట్ చేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్. ఎన్టీఆర్ కూడా ఈ మధ్య ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. RRR తో 4 ఏళ్లు ఎంగేజ్ అయిన ఎన్టీఆర్ దేవరా తర్వాత నుంచి స్పీడ్ పెంచేశారు. ప్రజెంట్ ఈ నెల 14న రిలీజ్ అయ్యే వార్ 2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఎన్టీఆర్ డైరెక్ట్ ఫిల్మ్ కావడంతో పాన్ ఇండియా మొత్తం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తోంది. ఎన్టీఆర్ వార్ 2 తో పాటే ప్రశాంత్ నీల్ సినిమాని స్టార్ట్ చేసి అటు ముంబైకి ఇటు హైదరాబాద్ కి షూటింగ్ కోసం షటిల్ సర్వీస్ చేశారు. ప్రస్తుతం ఈ డ్రాగన్ సినిమా పనులు ఫుల్ స్పీడ్ లో ఉన్నాయి. ఈ సినిమా కంప్లీట్ చేసి ఈ ఇయర్ ఎండ్ కే త్రివిక్రమ్ తో సినిమా మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ని బట్టి దేవరా 2 కి షిఫ్ట్ అవుతారు ఎన్టీఆర్. RRR తర్వాత చేస్తున్నా కూడా ప్యారలల్ గా ఆచార్య సినిమా చేసిన రామ్ చరణ్ ఆ తర్వాత గేమ్ చేంజర్ మూవీ చేశారు. గేమ్ చేంజర్ అవ్వకముందే అదే స్పీడ్ తో బుచ్చిబాబు సినిమాని స్టార్ట్ చేశారు. రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది టైటిల్ తో ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కంప్లీట్ అవ్వకముందే సుకుమార్ సినిమాని మొదలు పెట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ అవ్వబోయే పెద్ది సినిమా తర్వాత ఆల్రెడీ సుకుమార్ తో అనౌన్స్ చేసిన సినిమా స్టార్ట్ చేస్తారు. రంగస్థలంతో ఈ కాంబినేషన్ క్రియేట్ చేసిన మ్యాజిక్ చూడడానికి ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో కూడా మూవీ సెట్ కాబోతోందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కూడా స్పీడ్ పెంచేశాడు. ఆల్రెడీ కింగ్డమ్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఈ రౌడీ హీరో 2 సినిమాల్ని మొదలు పెట్టబోతున్నాడు. రాహుల్ సాంకృత్యన్ భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీతో పాటు రాజావారు రాణివారు మూవీ డైరెక్టర్ రవికిరణ్ కోలా డైరెక్షన్ లో విలేజ్ డ్రామా కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పుడు కాస్త స్లోగా ఉన్న విజయ్ కూడా ఇప్పుడు ఫుల్ స్పీడ్ పెంచేశాడు.